తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే. సార్, బెల్లీ ఫ్యాట్ బాడీ అంతా ఒక విధంగా ఉంటే ఓన్లీ బెల్లి దగ్గర మాత్రం ఇంకో విధంగా ఉంటుంది. సో ఈ ఫ్యాట్ ఎన్ని మెయింటైన్ చేసినా, ఎంత ఎక్సర్సైజ్ చేసినా, ఎంత డైట్ చేసినా ఇది మాత్రం తగ్గదు అంటారు. దీనికి సంబంధించి ఏదైనా మంచి హోమ్ రెమెడీ చెప్పగలరా సార్? ఇప్పుడు బెల్లీ ఫ్యాట్ ఎక్కువ శాతం మందిలో యువకుల్లో వస్తుంటుందమ్మా. ముఖ్యంగా మగవాళ్ళ గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆడవాళ్ళకు వస్తుంది, తక్కువ శాతంలో వస్తుంటుంది. సో యువకులలో అంటే దాదాపు ఒక 20 సంవత్సరాలు వాళ్ళ నుంచి మొదలయ్యేసేసి 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వీళ్ళకు క్రమక్రమంగా ఇంత ఒటింత అయిన చందాన క్రమక్రమంగా పెరిగిపోతుంటుందమ్మా. స్టార్టింగ్లో కొద్దిగా ఉంటుంది, తర్వాత మరీ పెరిగిపోతుంది, పెరిగి పెద్దగా అయిపోతుంది. సో దీన్ని టమ్మీ ఫ్యాట్ అని కూడా చెప్తుంటారు అనమాట. బెల్లీ ఫ్యాట్ అండ్ టమ్మీ ఫ్యాట్ అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు. ఏం జరుగుతుందంటే మగవాళ్ళలో ఈ బెల్లి పొట్ట భాగంలో కొవ్వు కణాలు ఎక్కువగా ఉంటాయి. సో ఈ కొవ్వు కణాల్లో అదనంగా ఉన్నటువంటి ఆహార పదార్థాల యొక్క ఈ యొక్క అంశాలు ఏదైతే ఉన్నాయో అది ఫ్యాట్ కింద మారిపోయేసేసి ఫ్యాట్ అంతా ఈ భాగంలో నిలువ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్లనే ఈ విధంగా పొట్ట ముందుకు కనిపించడం జరుగుతుంటుంది. ప్రాథమిక దశలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కానీ క్రమక్రమంగా ఇది అనేక జబ్బులకు దారితీస్తుందమ్మా. అంటే వెయిట్ వచ్చేదానికి అంటే వెయిట్ వచ్చేస్తారు, రక్తనాళాల సమస్యలు వస్తాయి, మోకాళ్ళ నొప్పులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు, దాంపత్యానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రావచ్చు, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఈ బెల్లీ ఫ్యాట్ వల్ల క్రమక్రమంగా కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో మరి బెల్లీ ఫ్యాట్ ఉన్నప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడం చాలా మంచిది. చెప్తానమ్మా. మరి యువకుల విషయం ప్రధానంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి 5-6 రకాల మందులు చెప్పేసేసి 5-6 రకాల మందులు రోజు పొద్దున కొన్ని రకాలు, మధ్యాహ్నం కొన్ని రకాలు, సాయంత్రం కొన్ని రకాలు అని చెప్తే పాటించేవాళ్ళు చాలా తక్కువమ్మా. వాళ్ళకి ఏమంటే గన్ షాట్గా మెడిసిన్ ఉండాలి. ఏదో ఒక్కసారి వాడే తప్పితే 2 సార్లు వాడేటువంటి మెడిసిన్స్ అయితే చాలామంది ప్రిఫర్ చేస్తారు, వాడతారు. కాబట్టి అలా ఒక్కసారి వాడే మెడిసినే చెప్తాను చూడండి అమ్మా. రోజు ఒక్కసారి వాడితే సరిపోతుంది. అది కూడా పొద్దున పూట హడావిడి జీవితం, వీళ్ళు నిద్ర లేయడమే లేటుగా నిద్రలేస్తారు. సో వాళ్ళ పనుల కార్యక్రమం నిమిత్తం పొద్దున్నే హడావిడిగా రెడీ అయిపోయి వెళ్ళిపోతుంటారు. కాబట్టి ఈ యొక్క పొద్దున పూట తీసుకోవడానికి కూడా కొంతమందికి టైం ఉండదు, గుర్తు ఉండదు. నైట్ పూట తీసుకునే ఔషధాన్ని చెప్తాను చూడండి. కేవలం నైట్ పడుకునేటప్పుడు అయితే కాస్త టైం దొరుకుతుంది, కాస్త కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది. రాత్రి పూట తీసుకోవాలి. ఈ మెడిసిన్ ఎలా తీసుకోవాలంటే అమ్మా చాలా సింపుల్ అమ్మా. సో రాత్రి పూట ఒక 200 ml వేడి నీళ్ళు, 200 ml వేడి నీళ్ళలో ఒక 3 చెంచాలు 3 టీ స్పూన్లు యాపిల్ సైడర్ వినేగర్ వేసేయాలి. వర్కౌట్ చేసిన తర్వాత తాగుతూ ఉంటారు. అవునమ్మా. రాత్రికి ఎంత అలసిపోయింటారు కదమ్మా, ఉదయం నుంచి రాత్రి వరకు పనులు చేసేసుకొని. సో యాపిల్ సైడర్ వినేగర్ 200 ml నీళ్ళలో, వేడి నీళ్ళలో 3 చెంచాలు 3 టీ స్పూన్లు అంటే ఇంచుమించు 15 ml అప్రాక్సిమేట్గా చెప్తాను చూడమ్మా. 15 ml యాపిల్ సైడర్ వినేగర్ వేసేయాలి. అదేవిధంగా 1 గ్రాము దాల్చిన చెక్క పొడి కలిపేసేయాలి. దీంతోపాటు అరబద్ద నిమ్మరసం కలిపేసేయాలి. తేనె వాడదైనటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండి, తేనె వాడదైనటువంటి వాళ్ళు ఉంటే మంచి తేనె దొరికేట్లయితే 1 చెంచా తేనె కూడా వేసేయచ్చు, లేకపోతే తేనెను స్కిప్ చేసేయచ్చు. సో ఈ విధంగా తయారు చేసుకోవడం వల్ల బ్రహ్మాండమైనటువంటి పానీయం, సో ఈ బెల్లీ ఫ్యాట్ తగ్గించేటువంటి డ్రింక్ తయారైపోతుందమ్మా. దీన్ని కాఫీ, టీ, పాలు వేడి మనం ఎలా సిప్ చేసి తాగుతామో అలాగే రాత్రిపూట తాగేసారు. సో రోజు రాత్రిపూట ఈ విధంగా తాగేసేసి తర్వాత నోట్లో నీళ్లు పోసుకొని గార్గిల్ చేసేసి, అంటే పదార్థం అంతా మింగేసిన తర్వాత మరి నోరు అలాగే ఉంచుకోకుండా గార్గిల్ చేసేసి ఉమ్మేసేయాలమ్మా ఆ నీళ్ళను. సో ఆ పానీయాన్ని మొత్తం తాగేసేసి చివరగా ప్లెయిన్ గోరువెచ్చని నీళ్ళు కానీ మామూలు నీళ్ళు కానీ నోట్లో పోసుకొని పుక్కిలించేసి ఉమ్మేసేయాలి. అంటే నోటి పరిశుభ్రత కోసం అనమాట. ఈ విధంగా చేయడం వల్ల ఈ కొవ్వు కణాల్లో కొవ్వు ఎక్కువగా ఎక్కడ సంచితమైనప్పటికీ తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి గుణం ఈ యొక్క ఔషధం యొక్క సొంతమమ్మా. సో వేడి నీళ్లు మెటబాలిజానికి పనిచేస్తాయి, అంతే కదమ్మా. లెమన్ అలాగే పనిచేస్తుంది. యాపిల్ సైడర్ వినేగర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెటబాలిజాన్ని వేగవంతం చేయడంలో దానికి అదే సాటి, అంత ఫాస్ట్గా బర్న్అవుట్ చేసేస్తుంది అనమాట. ముఖ్యంగా ఈ మెటబాలిజాన్ని వేగవంతం చేసి ఫ్యాట్ను బర్న్ చేసేస్తుంది. అదేవిధంగా దాల్చిన చెక్క కూడా అట్లే పనిచేస్తుంది. సో అన్ని సూపర్ మెడిసిన్స్ అమ్మా ఇవి. మనకేమంటే చాలా చౌక ధరకు దొరుకుతాయి, అందరికీ అందుబాటులో ఉంటాయి. వాటి మీద నిర్లక్ష్యం ఉంటుంది, కానీ
సక్రమ పద్ధతిలో సద్వినియోగం చేసుకోవడం వల్ల గన్ షాట్గా పనిచేసేటువంటి ఔషధం. పనిచేస్తున్నాం సార్. కాబట్టి ఈ పద్ధతిలో రోజు వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. దీనివల్ల ఏంటంటే ఫ్యాట్, బెల్లి ఫ్యాట్ తగ్గడమే కాకుండా వెయిట్ పెరగకుండా ఉంటారమ్మా. సో ఈ బెల్లి ఫ్యాట్, వెయిట్ వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు లేకుండా ఉంటాయి. అంతేకాకుండా బాడీకి రెస్ట్ దొరుకుతుంది. దాల్చిన చెక్క వయసు కలిపాం కదమ్మా, దాల్చిన చెక్క వల్ల మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది. బెల్లి ఫ్యాట్ ఉన్నటువంటి వాళ్ళలో ఒక స్థాయికి బెల్లి ఫ్యాట్ పెరిగిన తర్వాత మానసిక ఒత్తిడి మొదలవుతుంది. ఏందబ్బా నాకు తగ్గడం లేదే, వెయిట్ పెరిగిపోతున్నానే, దీనివల్ల అదే ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పేసి కూడా వాళ్ళకు మానసిక అలజడి కూడా మొదలవుతుందమ్మా. అలాంటి మానసికమైనటువంటి ఒత్తిడి తగ్గించేందుకు, మనసును ప్రశాంతంగా ఉంచేందుకు కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ దాల్చిన చెక్క వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. చక్కటి నిద్ర కూడా దాల్చిన చెక్క ఉపయోగపడుతుందమ్మా. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ దానివల్ల కలుగుతాయి. కాబట్టి రెగ్యులర్గా ఈ యొక్క ఔషధాన్ని వాడుతూ ఉండాలి. దీంతో పాటు చిన్న ఒక యోగా ఆసనం, ఏదైనా ఒక ఆసనం యోగా అని చెప్పేది అనుకుంటే ఆసన ఫాలో అవ్వడం మంచిది. లేదంటే ఏదైనా వాక్ అన్నా సరే ప్రిఫర్ చేయొచ్చు. మంచిదమ్మా. వాకింగ్ అనేది చాలా మంచిది. వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ రోజు 1/2 అవర్ to 45 minutes చాలా చాలా మంచిదమ్మా. సో అవి చేయడం చాలా ముఖ్యం కూడా, ఖచ్చితంగా చేయాలి కూడా. అదొకటి చేయాలి. రాత్రిపూట వేళకు ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా కార్బోహైడ్రేట్ ఫుడ్ బాగా తగ్గించేసి ప్రోటీను, అదేవిధంగా ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి యొక్క ఆసనాలు కూడా పాటించడం వల్ల చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందమ్మా. ఎలాంటి ఆసనాలు అంటే గూగుల్ గైడ్ మార్కెట్ ఉంది కాబట్టి గూగుల్ చూస్తే ఈ ఆసనం, నేను చెప్పేటువంటి ఆసనం ఎలా చేయాలి, ఏ టైంలో చేయాలి, ఎన్నాళ్ళు చేయాలి, ఎంతసేపు చేయాలి, ఈ వివరాలనే తెలుస్తాయమ్మా. సో గైడ్ ఉండేటట్లయితే కన్నా, ఒక గురువు దొరికేట్లయితే గురువు సమక్షంలో ఈ ఆసనాలు కొన్నాళ్ళ పాటు వేసి సొంతంగా వేయడం మంచిది. ఒకవేళ లేని పక్షంలో గూగులే గురువు, గైడు గూగులే. ఏకపాద ఆసనం ఒకటి, ఏకపాద ఉత్తాన పాదాసనం ఒకటి, అట్లే నౌకాసనం. సో ఉత్తాన పాదాసనము ఫస్ట్, ఉత్తాన పాదాసనం రెండవది, ఏకపాద ఉత్తాన పాదాసనం మూడవది నౌకాసనం. ఈ 3 ఆసనాలు ప్రతిరోజు చేయాలమ్మా. ఎవరికి ఏది ఎప్పుడు వీలైతే, అంటే పొద్దున పూట వీలైన వాళ్ళు పొద్దున చేయొచ్చు, సాయంత్రం వీలైన వాళ్ళు సాయంత్రం చేయొచ్చు. 2 పూట చేయగలిగితే మరి మంచిది. కాబట్టి సింపుల్ అమ్మా. కాబట్టి ఎవరికి ఏది కన్వీనియంట్ ఉంటే ఆ ఆసనాన్ని ఫాలో అవుతూ నేను చెప్పినటువంటి నియమాలు పాటిస్తూ ఈ యొక్క రాత్రిపూట ఈ డ్రింకును సేవించడం వల్ల మరి వేలాది రూపాయలు, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టిన అక్కర్లేకుండానే సూక్ష్మంలో మోక్షం అనే రీతిలో అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్తే.